మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఇక్కడ ఏమంటున్నారు అని అంటే 12వ వచనంలో, ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడిన ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడినాను. అలాగే మరియు వాని పని ఎట్టిదో దాన్ని అగ్ని పరీక్షించను. సో ఫైర్ టెస్ట్ ఉంటుంది కనుక మనం వాడే బిల్డింగ్ ఆ మెటీరియల్స్ ఆ క్వాలిటీని ఈ యొక్క ఫైర్ టెస్ట్ చేస్తుంది కనుక ఎలా మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకుంటూ ఉన్నాం, మన ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉంది, మన విశ్వాసం ఏ విధంగా ఉంది, నీతిగా నడుచుకునే విషయంలో మనం ఏ విధంగా ఉన్నాం, మన యొక్క హోలీనెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ దేవుడు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో దీన్ని మనం చూస్తే ఎటర్నల్ మెటీరియల్స్ ఈ వేటితో కట్టుకుంటే మన యొక్క పని నిలిచేదిగా ఉంటుంది అనేది మనం చదువుకున్నాం. బంగారం వెండి వెలగలరాళ్ళు దీన్ని మనం ఉపయోగించి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకుంటే, సో ఇవి దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? పరిశుద్ధతకు, విశ్వాసంకు, నీతికి ఇవి సాదృశ్యంగా ఉన్నాయి కనుక వీటితో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలి. సో టెంపరరీ మెటీరియల్స్ కర్ర గడ్డి కొయ్యకాలు అంటే పాపులారిటీని బట్టి లేకపోతే శరీరానుసారంగా మన జీవితాన్ని మనం కట్టుకుంటే కనుక ఎప్పుడైతే ఫైర్ టెస్ట్ జరుగుతుందో అది నిలిచేదిగా ఉండదు. కనుక ఎలాగూ మనం కట్టుకుంటున్నాం మన ఆత్మీయ జీవితాన్ని అనే దాని విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క హ్యాబిట్స్ ఏ విధంగా ఉంటున్నాయి, సో ఆత్మీయ జీవితాన్ని మనము స్ట్రాంగ్గా కట్టుకోవాలి అని అంటే మన హ్యాబిట్స్ ఏ విధంగా ఉంటున్నాయో మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి. ఏదైతే మన రిపీటెడ్ చాయిస్ ఏం చేస్తాయి అని అంటే మన న్యూరల్ పాత్వేస్నవి స్ట్రెంగ్తన్ చేస్తూ ఉంటాయి. సో ఎలాంటి చాయిసెస్ మనం ఎంచుకుంటున్నాము, మనము కాంప్రమైజ్ అవుతున్నామా, లేకపోతే మన కన్విక్షన్స్ కొరకు మనం కమిట్మెంట్తో నిలబడుతున్నామా, వీటన్నిటినీ కూడా మనం ఏం చేయాలంటే మనం ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకోవాలి. సో ఫైర్ టెస్ట్ గురించి ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నారు. ఫ్లడ్ టెస్ట్ గురించి యేసుక్రీస్తు వారు చెప్పారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో. బుద్ధిమంతుడైతే బండ మీద తన ఇల్లు కట్టుకుంటాడు, బుద్ధి లేనివాడు ఇసుక మీద కట్టుకుంటాడు. సో ఇద్దరికీ ఒకటే టెస్ట్ వచ్చింది, ఫ్లడ్ టెస్ట్ వచ్చింది. గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, వాన వచ్చెను, వరదలు వచ్చెను అని. సో అప్పుడు ఏది నిలబడింది అని అంటే బుద్ధిమంతుని ఇల్లు నిలబడినట్టుగా చూస్తాం. మన యొక్క ఆత్మీయ జీవితాలకు ఎప్పుడైతే ఈ యొక్క టెస్ట్ అనేది వస్తుందో మనం నిలబడినప్పుడు ఆయన దాన్ని మనలను ఆయన మెచ్చుకునేవారుగా ఉంటారనమాట. సో ఆ విధంగా మన యొక్క ఆత్మీయ జీవితం ఉండాలి అనేది ఇక్కడ ప్రభువు వారు మనకి తెలియపరుస్తున్నారు. ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలనేది కూడా ఇక్కడ తెలియపరుస్తున్నారు. అందుకని యోధా పత్రికలో కూడా యోధా భక్తుడు మొదటి అధ్యాయంలో ఏమన్నారు అని అంటే, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ పౌలు గారేమో క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ గురించి చెప్తుంటే యోధ భక్తుడు ఏం చెప్తున్నారంటే మెథడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ గురించి చెప్తున్నారు. ఎలాగూ అనేది ఈయన తెలియపరుస్తున్నారనమాట. సో ఎందుకు అనంటే ఈ యొక్క కడవరి కాలంలో శరీరానుసారమైన మనుషులు, ఆత్మ లేని వారు మనలను స్పిరిచువల్ బ్యాక్ స్లైడింగ్కి మనలను డ్రాగ్ చేయకుండా ఉండాలి అని అంటే మనం ఏ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలనేది యోధా భక్తుడు కూడా తెలియపరుస్తున్నారు. సో ఎండ్ టైమ్ సర్వైవల్ కిట్ మనకు ఎక్కడ కనిపిస్తుందంటే యోధా పత్రిక 20-21 వచనాల్లో మనకి చూస్తే, సో బిల్డింగ్ ఆన్ ఫెయిత్, విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద, అంటే డాక్ట్రినల్ స్టెబిలిటీ అనే దాని గురించి చెప్తున్నారు. అలాగే ప్రేయింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్ అని చెప్తున్నారు, అంటే స్పిరిచువల్లీ మనం పవర్ఫుల్గా ఉండాలని, అలాగే దేవుని ప్రేమలో నిలిచినట్లు మనం కాచుకొని ఉండాలి అని. అంటే ఎప్పుడు అనంటే ఆయన ప్రేమలో ఎప్పుడు మనం నిలవబడగలమంటే ఎప్పుడైతే మనం ఆయనకి విధేయత చూపిస్తూ ఉంటాం. సో ఆయన ప్రేమిస్తున్నారు కదా అని మనం ఎప్పుడైతే గ్రాంటెడ్గా తీసుకొని మనము రిపీటెడ్గా తప్పిపోతూ ఉంటామో అప్పుడు దేవుని ప్రేమలో మనం నిలవలేం. అలాగూ నిలిచేలా ఉండాలి అని అంటే మనం ఆయన యొక్క ఆజ్ఞలకు విధేయులమై ఉండాలనేది తెలియపరుస్తున్నారు. సో ఆయన కృప కొరకు కనిపెట్టుకొంచు అనేది కూడా మనకి ఇందులో తెలియపరచబడుతుంది. అంటే హోప్ ఫోకస్డ్ అలర్ట్నెస్ అనేది, సో ఆయన త్వరలో రాబోతున్నారు అనే ఒక ఆ నిరీక్షణ దాన్ని కలిగి ఆ ఫోకస్డ్గా మనం జీవించాలి అనేది ఇక్కడ తెలియపరుస్తున్నారనమాట. సో ఏ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని మనము కట్టుకుంటున్నాం ఆ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి అనేది. సో ఇంకొకటి ఏ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అంటే చాలా ప్రాముఖ్యమైనది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము
12వ వచనంలో తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సో అనేక విషయాల్లో మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. సో ఈ ఏరియాలో నేను పర్వాలేదు, నేను ఇన్ని అవర్స్ నేను ప్రేయర్ చేస్తున్నాను, ఇంతగా నేను దేవుని వాక్యాన్ని చదువుతున్నాను, రోజుకి ఇన్ని చాప్టర్స్ చదువుతున్నాను, నాకు ఇంత స్క్రిప్చరల్ నాలెడ్జ్ ఉంది, నా పాస్ట్ లైఫ్లో నేను ఏదైతే ఫేస్ చేశానో ఇప్పుడు మరలా ఆ శోధనను నేను జయించగలను అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ మనలో ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుందో అంటే దేవుని మీద మన ట్రస్ట్ లేకుండా మన మీద మనము రిలై అవుతూ ఉంటామో మనం పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఇక్కడ చెప్తున్నారు, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకుని వల్ల. సో మన యొక్క ఫెలో బిలీవర్స్ని చూసినప్పుడు కూడా ఎవరైనా ఏ విషయంలో అన్నా తప్పిపోతే మనలో ఏ భయం ఉండాలి అని అంటే అటువంటి పాపములో నేను పడిపోతానేమో అనే భయం ఉండాలని చెప్తున్నారనమాట. సో నేను వాళ్ళకంటే నేను బెటర్ అని అనుకోవడం కాదు, కానీ అదే శోధనలో మనం పడకుండా ఉండనట్లు దేవుని మీద మనం ఆధారపడాలి, అన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకు అనంటే ఇక్కడ ఇశ్రాయేలీయుల గురించే మనకి స్పెసిఫిక్గా దేవుడు చెప్తున్నారనమాట. సో వాళ్ళకి ఎటువంటి ప్రివిలేజెస్ వాళ్ళు పొందుకున్నారు అనేది ఫస్ట్ 4 వర్సెస్లో చెప్తూ వాళ్ళ ఫెయిల్యూర్స్ కూడా నెక్స్ట్ 5th to 11th వర్సెస్ వరకు కూడా వాళ్ళ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఇశ్రాయేలీయులు ఏ విధంగా అవిధేయత చూపించారు, ఏ విధంగా దేవుణ్ణి శోధించారు, ఏ ఏరియాస్లో వాళ్ళు తప్పిపోయారు అనేది అక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. సో మన స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ మనకి గతంలో ఉన్న దాన్ని బట్టి ఇప్పుడు నేను దేన్నైనా ఓవర్కమ్ చేయగలను అని అంటే అది ఫూలిష్నెస్ అని చెప్తున్నారు. అందుకని బుద్ధిహీనుడు అన్న మాటని ఇంగ్లీష్ వెర్షన్స్లో, యాంప్లిఫైడ్ వెర్షన్స్లో ఏం చెప్తారంటే సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఫూల్ అంటారు. నేను నిలబడగలను, నేను చేయగలను. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఇది కాదు, దేవుని మీద మన యొక్క ట్రస్ట్ అనేది ఉండాలనేది తెలియపరుస్తున్నారు. సో మనం ఏం చేయాలి అని అంటే దేవుని మీద నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి, ఏ విషయాల్లోనూ మనము పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలనేది అక్కడ దేవుడు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో మనం ఏది గుర్తించాలి అనంటే మన యొక్క లైఫ్లో ఏ యొక్క ఇన్క్లినేషన్స్ ఉన్నాయి, వేటిలో మనం పడిపోతున్నాం, ఏ ప్యాటర్న్స్కి మనం లొంగిపోతున్నాం అనేది మనం గుర్తించాలన్నమాట. ఎందుకు అనంటే ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నారు, నిలుచున్నానని తలంచుకున్నవాడు, నేను బెటర్గానే వెళ్తున్నాను, నా స్పిరిచువల్ కండిషన్ బాగానే ఉంది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ ఇశ్రాయేలీలే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్గా పౌలు భక్తుడు చెప్తున్నారు. సో ఏదైతే ప్రభువారు చెప్పారో ఈ ఆజ్ఞలన్నీ కూడా మేము పాటిస్తాము అని వాళ్ళు నిర్గమాకాండం 19వ అధ్యాయం 8వ వచనంలో వాళ్ళందరూ ఒప్పుకున్నారు. కానీ మరలా 32వ అధ్యాయంలో వచ్చేసరికి అదే సేమ్ పీపుల్ ఉన్నది, అదే సేమ్ వాగ్దానము, వాళ్ళలో ఉన్నది కూడా అదే సేమ్ బలహీనత. అక్కడ సిచ్యువేషన్ మారిందంతే, కానీ వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడ్డారా అంటే లోబడలేదన్నమాట. సో అలాగే న్యాయాధిపతుల్లో కూడా వాళ్ళను శత్రువులు ఇశ్రాయేలుని అప్రెస్ చేయడం, దేవుడు ఒక డెలివరర్ని నియమించి వాళ్ళను విడిపించడం, వాళ్ళకి రెస్ట్ రావడం, మళ్ళా వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడం, మళ్ళీ బానిసత్వంలోనికి వెళ్ళడం. ఇదేంటంటే ఈ సైక్లిక్ ప్యాటర్న్ అనేది కొనసాగుతుందన్నమాట. సో అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కనుక పేతురు గారు ఏమన్నారు, అందరూ నిన్ను వదిలి వెళ్ళిపోయినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టానని అక్కడ చెప్తున్నారు. కానీ పేతురు గారు కూడా ఆయన్ను ఎరుగనని ముమ్మారాయని చెప్పినట్టుగా మనం చూస్తాం. సో ఇదే ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో నేను బెటర్గానే ఉన్నాను, ఏ శోధనైనా నేను జయించగలను అని నేను నిలబడే ఉన్నాను, ఏ శోధనలో నేను పడిపోను అని అనుకున్నారు. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలనేది దేవుడు మనకి ఇక్కడ తెలియపరుస్తున్నారనమాట. అందుకని శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థించుడి అని అన్నారు. ప్రార్థన అని అంటే దేవుని మీద మనం డిపెండ్ అవ్వడం. సో నా అంతటా నేను ఏమీ చేయలేను, నీ హెల్ప్ నాకు కావాలి, ఐ నీడ్ యువర్ గ్రేస్ అనేది చెప్పడం అనమాట. అదే పౌలు భక్తుడు కూడా ఏమన్నారు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను అంటున్నారు. అంతేగాని నేను అన్నీ చేయగలను అనట్లే, ఆయన నన్ను బలపరిచినప్పుడు నేను ఏదైనా సాధించగలను అనేది. సో ఈ యొక్క దేవుని మీద ఈ యొక్క డిపెండెన్స్ అనేది దేవుడు కోరుకుంటున్నారనమాట. మన మీద మనం ఆధారపడినప్పుడు మనం పడిపోయే వారంగా ఉంటాం కనుక ఈ కడవరి కాలంలో దేవుని మీద మరి ఎక్కువగా మనం ఆధారపడాలి అనేది తెలియపరుస్తున్నారు. సో మనము సెల్ఫ్ గార్డింగ్ ప్రాక్టీసెస్ మనం చూసుకుంటే కనుక
మన ఎక్కడ ఇంక్లినేషన్స్ మనం పడిపోవడానికి అవకాశంగా ఉన్నాయి మనం చూస్తే కనుక ఎలాంటి పాపములకు మనము పడిపోతున్నాము. సో ఏవి మన ఎమోషన్స్ని వీకెండ్ చేస్తున్నాయి అనేది మనం గుర్తించాలి. అలాగే ప్యాటర్న్స్ని గుర్తించాలని మనం చెప్పుకున్నాం. అంటే దేనికి మనం పడిపోతున్నాం, ఏ టైంలో, అంటే మనము అలిసిపోయినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, లేకపోతే ఇతరులు మనల్ని ప్రొవోక్ చేసినప్పుడు, లేకపోతే మనల్ని పొగిడినప్పుడు మనము ఆ యొక్క స్టాండర్డ్స్ నుంచి మనం పడిపోతున్నామా అనేది. సో ఏది నేను రాజీ పట్టడానికి దారి తీసింది, ఆ ప్యాటర్న్స్ని మనం గుర్తించాలి. అలాగే ఐడెంటిఫైయింగ్ ట్రిగ్గర్స్ అని కూడా చెప్పుకున్నాం. ప్రజల వలన, లేకపోతే వెళ్ళకూడని ప్లేసెస్లోనికి అవి మనల్ని ఈ విధంగా నడిపిస్తున్నాయి, మనం పడిపోయే విధంగా చేస్తున్నాయా, ఎటువంటి ప్లాట్ఫామ్స్, ఎటువంటి ప్రెషర్స్, ఇవన్నీ కూడా మనము గుర్తించాలి అనేది తెలియపరుస్తున్నారనమాట. సో మరి ఒకసారి చెప్పుకుంటే సెల్ఫ్ ట్రస్ట్ కాదు కానీ దేవుని మీద మనం ఆధారపడాలి అనేది. సో తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు అని దేవుని వాక్యం చెప్తుంది. సో అన్నిసార్లు కూడా మన యొక్క మనసును మనం నమ్ముకొని వెళ్ళటం కాదు కానీ దేవుని మీద ఆధారపడాలి అనేది దేవుడు ఇక్కడ మనకి తెలియపరుస్తున్నాడు. సో ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు దేవుని రాకడ కొరకు మనం తగిన విధంగా సిద్ధపాటును కలిగి ఉండగలం అనేది. ఇంకొకటి పౌలు భక్తుడు ఏం చెప్తున్నారంటే, దినములు చెడ్డవి కనుక సమయంను సద్వినియోగపరుచుకొని జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకుంటాను. సో దేవుడు మనకిచ్చిన సమయాలను మనము సద్వినియోగపరుచుకోవాలని. సో వ్యర్థమైన వాటి మీద మనం టైం పెట్టడం కాదు కానీ మనకిచ్చిన టైంని మనము దేవునితో ఏ విధంగా బెటర్గా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు, ఇంకా మనల్ని మనం ఏ విధంగా సరిదిద్దుకోవచ్చు అనే దాని మీద మన ఫోకస్ పెట్టాలి అనేది దేవుడు తెలియపరుస్తున్నారు అనమాట. సో ఆయన వస్తున్నారు అనే మాట మనకి ఎప్పటి నుంచో మనకి వినబడుతుంది, కానీ లేట్ అవుతుంది అని అంటే ఇంకా దేవుడు మనకి ప్రిపరేషన్కి అవకాశం ఇచ్చారు. సో ఇచ్చిన ఈ యొక్క ఆపర్చునిటీస్, సో సమయాన్ని సద్వినియోగపరచుకోవడం అంటే ఇదే, మనల్ని మనం సెటరేట్ చేసుకోవడం, అన్ని విషయాల్లో మనలను ఇంకా బెటర్గా మనం దేవుణ్ణి ఏ విధంగా సేవించగలం. సో ఈ యొక్క లాస్ట్ డే, గడిచిన దినము ఏ ఏరియాస్లో మనం దేవుణ్ణి దుఃఖపరిచాం, వాటిని మనం రిపీట్ చేయకుండా ఈ దినం ఎలా ఉండగలం, ఇంకా బెటర్గా ఎలాగో దేవునితో నడవగలం, ఇంకా అన్ని విషయాల్లో ఏ విధంగా మనం ఒబీడియంట్గా ఉండగలం అనేది, ఇవన్నీ కూడా. సో పలానా ఏరియాస్లో హోలీనెస్ విషయంలో మనము ఎక్కడ తప్పిపోయాము, ఈరోజు ఇంకా ఆ ఏరియాస్లో మనల్ని మనము మెరుగుపరుచుకోవడం, బెటర్గా దేవునితో నడవడం, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా చూచుకున్నప్పుడు మనము దేవుని రాకడ కొరకు సిద్ధపాటును కలిగి ఉండగలం అనేది దేవుడు తెలియపరుస్తున్నారు. సో మనం ఆయన రాకడలో ఎత్తబడాలి అని అంటే వీటన్నిటి విషయాల్లో కూడా మనం జాగ్రత్త కలిగి ఉండాలనేది దేవుడు మనకి తెలియపరుస్తారు. సో ఆయన రాకడలో ఎత్తబట్టకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్.